ఇంటర్ విద్యలో సమూల మార్పులు ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగింపే జరిగే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇంటర్ విద్యలో సమూల మార్పులు జరగబోతున్నాయి. ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగింపు దిశగా చర్యలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం అందుతోంది. కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉంది. రైట్, ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఇలా ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది కొత్త కీలక సంస్కరణలను ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రధానంగా మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు ఏవైతే ఉంటాయో పరీక్షలకు సంబంధించి కాలేజ్ లో ఇంటర్నల్ గా నిర్వహించి దానికి సంబంధించినటువంటి మార్కులన్నింటినీ కూడా రెండో సంవత్సరం పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అయితే చాలా రాష్ట్రాల్లో ఇంటర్ మొదటి ఏడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం లేదు. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టే ప్రతిపాదనకు సంబంధించి కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నట్లుగా తెలిపారు. దీంతో పాటుగా ప్రజాభిప్రాయంతో పాటు ఏదైతే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చినటువంటి సూచనలు మరియు సలహాలను ఆధారంగా చేసుకుని ఇంటర్ బోర్డు దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక నివేదికనైతే సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యా సిలబస్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి సవరణలు జరగకపోవడము, గతంలో చేపట్టబడిన సవరణలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మార్పులు చేసి ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో 2025-26 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగడానికి ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని కూడా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఆయన నీట్, జేఈ సిలబస్ తో సమాబాలంగా ప్రెసిడెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పిల్లలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 15 రాష్ట్రాలకు పైగా ఈ ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టి విద్యా ప్రణాళిక అనేది అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే దాంట్లో భాగంగా మొదటి సంవత్సరం మార్కులు ఏవైతే ఉంటాయో ఆ పాస్ పర్సంటేజ్ ని రెండవ సంవత్సరానికి యాడ్ చేస్తారు. ఓన్లీ ఇంటర్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో పరీక్షలకు సంబంధించి మొదటి సంవత్సరం పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది ఉండకుండా ఇంటర్నల్ గా కాలేజ్ లోనే ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఒక ప్రతిపాదన అయితే సూచించింది. ఈ నేపథ్యంలో 25-26 అకాడమిక్ ఇయర్ కి సంబంధించినంత వరకు కూడా ఇదే ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా కృతికా శుక్లా స్పష్టం చేశారు. కాంతి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ లేదు కాబట్టి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి సిలబస్ ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా? అదే సిలబస్ ఉంటుందా? రెండో సంవత్సరం విద్యా సంవత్సరంలో సంబంధించి అంటే మొదటి ఏడాది పరీక్షలు ఉంటాయి, కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు మొదటి సంవత్సరం ఒక రోజు, రెండో సంవత్సరం ఒక రోజు పబ్లిక్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ నుంచి పేపర్ ప్రిపేర్ చేసి వెళ్తుంది. సో ఈసారి అలా ఉండకుండా ప్రత్యేకంగా దీనికి సంబంధించినంత వరకు కూడా 2025-26కి సంబంధించినటువంటి మొదటి సంవత్సరం ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టి దాంతో పాటుగా ఆ పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో సిలబస్ తగ్గించి దానికి విద్యా సంవత్సరానికి సంబంధించి 26-27లో
పూర్తి స్థాయి ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో మొదటి సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే 25-26 నుంచి మొదటి సంవత్సరం ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వల్ల నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం నెక్స్ట్ 25-26 లో ఫస్ట్ ఇయర్ చదివిన వాళ్ళు 26-27 లో సెకండ్ ఇయర్ చదువుతారు. కాబట్టి ఎన్సీఆర్టీ సిలబస్ అనేది కంటిన్యూ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ఏడాది మొదటి సంవత్సరానికి ఎగ్జామ్స్ అనేవి ఇంటర్నల్ గా నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులకు ఉన్నటువంటి స్ట్రెస్ కూడా తగ్గించు అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడం, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి, పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేటప్పటికీ ఒక ఫియర్ ఉంటుంది అని ప్రభుత్వం భావించింది. కొంతమంది విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, అలాగే విద్యావేత్తల నుంచి తీసుకున్నటువంటి కొన్ని ఆలోచనలు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం, అలాగే ఎన్సీఆర్టీ సిలబస్ ని ప్రవేశపెట్టడం వల్ల ఈ విద్యార్థులు ఏవైతే మెయిన్స్ కి, జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి కొంత ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఆమోదం తెలిపి అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా 2025-26కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ లో మొదటి సంవత్సరం ఎగ్జామినేషన్స్ అనేవి కేవలం కాలేజెస్ లో ఇంటర్నల్ గా మాత్రమే నిర్వహిస్తారు. శీత కాంతి, ఏపీ ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యావేత్తలు కావచ్చు, పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఆల్రెడీ అంటే బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయంలో వాళ్ళు ఏదైతే యావరేజ్ గా పాస్ పర్సంటేజ్ విషయంలో కావచ్చు, అలాగే ఇప్పుడు ఏదైతే ప్రెషర్ తీసుకుంటున్నారో విద్యార్థులు తీసుకున్నటువంటి ప్రెషర్ కావచ్చు, అలాగే విద్యావేత్తల నుంచి అన్ని దేశాలలో దాదాపుగా దేశంలో దాదాపుగా 15 రాష్ట్రాలకు పైగా ఇదే అవలంబిస్తుంది. ఏదైతే మొదటి సంవత్సరం పరీక్షలు అనేవి లేకుండా మిగిలిన సెకండ్ ఇయర్ లో ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టడం అనే ఇదైతే ప్రతిపాదన అయితే నడుస్తున్న నేపథ్యంలో అక్కడ పాస్ పర్సంటేజ్ కావచ్చు, లేదా అక్కడి నుంచి వచ్చేటువంటి జేఈ మెయిన్స్ ర్యాంకులకి సాధించే వారి వివరాలు అన్నింటినీ కూడా సేకరించిన తర్వాత తీసుకున్న నిర్ణయం. కాబట్టి అటు విద్యార్థుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సిలబస్ లో మార్పులు చేయడం వల్ల కూడా విద్యార్థులు దానికి సంబంధించి అంటే మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఇతర అంశాలకు, స్పెషల్ యాక్టివిటీస్ కి సంబంధించినంత వరకు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయడం, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవారు ఇలా కొంత వెసులుబాటు అనేది దొరుకుతుందని తల్లిదండ్రుల నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చిన నేపథ్యంలో దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు విద్యావేత్తలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ కాంతి.